మనకి రవికాంత్ అందుబాటులో ఉన్నారు. రవికాంత్, నిజంగా ఇవాళ రైతులు పంట పొలాల్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉండాల్సిన రైతులు ఆందోళన బాట పట్టిండ్రు, ఉద్యమ బాట పట్టిండ్రు. జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? స్వచ్ఛ వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతులు 4-5 రకాలుగా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తాం. ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు. ఇటీవలి కాలంలో మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదొక రకమైన సమస్య అయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నెల్లికుదురు, ఇటు మరిపేడ ఈ ప్రాంతాలన్నీ కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి తోడు అక్కడ ట్రాన్స్ఫార్మర్లన్నీ కాలిపోయి నిన్న ఒక విజువల్ చూసాము. పూర్తి స్థాయిలో రైతులు ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడానికి ఒక వాళ్ళే కాడెద్దులుగా మారి ఒక ఎద్దులకు సంబంధించినటువంటి స్థానంలో వాళ్ళు నిలబడి ఆ బండిని లాక్కొచ్చే ప్రక్రియ అందరినీ కూడా కంటతడి పెట్టిస్తూ ఉన్న పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితిలో రైతాంగం ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అనేక విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతు విషయానికి వచ్చినప్పుడు. రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ కూడా మాజీ మంత్రి దయాకర్ రావు ఇవాళ పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబి బ్యాంకు వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కలిసి బ్యాంకు మేనేజర్తో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఐఓబి బ్యాంకులో అక్కడ ఉన్నటువంటి రైతులు 4 కోట్లకు సంబంధించినటువంటి రుణాలు తీసుకుంటే 1 కోటికి సంబంధించినటువంటి రుణాలే మాఫీ అయిన తాజా పరిస్థితి ఇవాళకి సంబంధించి. అంటే అనేక గ్రామాలు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైతులు ఏ బ్యాంకులో చూసినా క్యూ లైన్లలో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ రుణమాఫీకి సంబంధించినటువంటి అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడంలో భాగంగా బ్యాంకర్ల దగ్గరికి వెళ్తున్నారు. బ్యాంకర్ల దగ్గరికి వెళ్తే స్పష్టమైన ఒక సమాధానం రావడం లేదు. కొంతమంది మేనేజర్లు అయితే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. రైతు కాబట్టి కొంతమేర తిట్టినట్టుగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్లు మాట్లాడుతూ ఉన్నారని అనేక మంది రైతులు మనకు చెప్తా ఉన్న పరిస్థితి. ఇటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలు టాప్ ప్రయారిటీగా ఉండాల్సి ఉంటుంది ఈ రాష్ట్రంలో. అంటే రైతులకు సంబంధించి వరంగల్ వేదికగానే ఇక్కడ రైతు డిక్లరేషన్ జరిగింది. ఆ రైతు డిక్లరేషన్ను ప్రచారం చేసుకోవడంలో ప్రచార ఆర్భాటంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఇవాళ రైతులకు ఆ హామీలు నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. వాళ్ళ కంట కన్నీరు తెప్పించడంలో సఫలమవుతా ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ ఈ వరంగల్ సభ పెట్టిన క్రమంలో మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి 9 పథకాలు అమలు చేస్తామన్నారు. 9 పథకాలకు సంబంధించి అందులో మరో 14 అంశాలు దాగి ఉన్నాయి. స్వేచ్ఛ అందులో ఒక 2-3 విషయాలే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఏకకాలంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ పరిస్థితి మనం అర్థం చేసుకుంటే ఎన్నో బాధలు రైతులు పడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో టీ న్యూస్ వెళ్ళినప్పుడు, కేస్ స్టడీలో భాగంగా వెళ్ళినప్పుడు కూడా రైతులంతా కూడా కంటతడి పెడుతూ ఉన్నారు. మరోవైపు మరికొన్ని హామీలు కూడా మనం చూసినట్టయితే అన్ని రకాల పంటలకు ఇవాళ మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఆ మద్దతు ధర లేదు. బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ లేదు. ముఖ్యంగా వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణ నష్టపరిహారం కింద పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. దానికి తోడు రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపజేస్తామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అమలు చేస్తా ఉన్నారు. మనం చెప్పుకున్నటువంటి 3-4 మాత్రమే. అంటే రైతులకు సంబంధించినటువంటి పంట నష్టపోతే ఆ పంటకు బీమా అందజేస్తా ఉన్నారు. బీమా గురించి మనం మాట్లాడినట్లయితే మాత్రం లెక్కలు బాగానే ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ హామీలు ఇస్తా పోయింది కాంగ్రెస్, కానీ అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైనందువల్లే ఇవాళ రైతులు ఉద్యమ బాట పట్టిన పరిస్థితి కనిపిస్తోంది.